నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు దేశంలో ముడి చమురు పెట్రోల్ డీజిల్ కొరత లేదన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎబోలా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయంలో నిబంధనలు పాటించాలని అడ్వైజరీ జారీ రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులో పర్యావరణ హిత టెక్నాలజీని వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన ఈ నెల 28న బక్రీద్ సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత పిడుగురాళ్లలో 48 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రత నమోదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వార్తల్లోని వివరాలు రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులకు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గ్రౌండింగ్ జరగాలని 2028 డిసెంబర్ కల్లా ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీకి MOUలు ప్రాజెక్టుల పురోగతిపై దిశానిర్దేశం చేశారు. SIPBల ద్వారా ఇప్పటికీ 11,47,000 కోట్లు పెట్టుబడితో 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీటిలో 114 ప్రాజెక్టులు గ్రౌండ్ అయినట్లు మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులో పర్యావరణ హిత టెక్నాలజీ వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా 28వ తేదీన ఈ బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ మార్పు వర్తిస్తోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అతి తక్కువ ధరకే ఇసుక అందుబాటులో ఉండేలా పారదర్శక విధానంతో ముందుకు సాగుతుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం ఈర్లదిన్నె ఇసుక రీషీల్డేషన్ పాయింట్లను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అతి తక్కువ ధరకే ఇసుకను అందిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నిరంతరాయంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కేంద్రంలోని ₹1 కోటి వ్యయంతో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో SC/ST కాలనీలో ఏర్పాటు చేసిన PM సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ SC/ST కుటుంబాలకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భారత్లో ముడి చమురు, సహజ వాయువు, పెట్రోల్, డీజిల్ సరఫరాకు కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాలపై కేంద్ర అంతర్మంత్రిత్వ శాఖల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్త డిమాండ్కు అనుగుణంగా రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఎల్పీజీ ఉత్పత్తి 47,000 టన్నుల వరకు పెరిగిందన్నారు. పెట్రోల్ పంపుల వద్ద నిరంతర లభ్యత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. हमारे पास सफिशिएंट सप्लाईज हैं, क्रूड हो, नेचुरल गैस हो, पेट्रोल हो या डीजल हो. हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हज़ार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है. किसी भी पेट्रोल कुछ पेट्रोल पंप पर और कुछ एरियाज़ में ये देखा जा रहा है कि जो बाइंग है वो इंक्रीज़ हुई है और काफ़ी ज़्यादा ग्रोथ भी देखी जा रही है. मंत्रालय में भी इसे एनालाइज किया है और ये पाया है कि कुछ इंक्रीज तो एग्रीकल्चर सीजन के चलते हैं. इसके अलावा कुछ इंक्रीज इसलिए भी है क्योंकि बल्क जो हमारा डीजल था, जो बल्क सप्लाईज थी वो रिटेल पर शिफ्ट हो रही हैं. इसके अलावा प्राइस डिफरेंस है, जो सरकारी तेल कंपनियां हैं वो जिस भाव पर पेट्रोल और डीजल बेच रही हैं और उसके मुकाबले जो प्राइवेट कंपनीज हैं वहाँ पर दाम कुछ अधिक है. इसके चलते भी ये डिमांड जो है वो सरकारी कंपनियों पर शिफ्ट हो रही है. ప్రపంచ ఆరోగ్య సంస్థ DR కాంగో, ఉగాండాలో ఎబోలా వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడంతో ఆ దేశాల్లో ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గోమా ఉత్తర సరిహద్దుల్లో ఎబోలా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో భారత్ ముందస్తు నివారణ చర్యలు అమలు చేసేందుకు ఉపక్రమించింది. కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ DGHS ఎబోలా వైరస్కు సంబంధించి ప్రయాణికులకు సూచనలను జారీ చేసింది. భారత్కు ఎబోలా ముప్పు లేదని, ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా భారత్లో నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పలు దేశాల్లో ఎబోలా కేసులో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్పోర్ట్ వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా ఈ లక్షణాలు కనిపించినా స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియచేయాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ FAO ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ 2026 ప్రదానం చేయడం దేశంలోని కష్టపడి పనిచేసే రైతులకు సజీవ నిదర్శనమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్లో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం, లక్షలాది మంది రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడం ద్వారా భారత ప్రపంచానికి ఒక కొత్త నమూనాను లభించిందని అన్నారు. अनेकों देशों ने अपने सर्वोच्च सम्मान से सम्मानित किया है और दुनिया में ऐसे सर्वाधिक सम्मान प्राप्त करने वाले जन नेता हैं वे. लेकिन कल संयुक्त राष्ट्र संघ के कृषि और खाद्य और कृषि संगठन ने एग्रीकोला पुरस्कार से, एग्रीकोला मेडल से उनको सम्मानित किया है. इससे देशवासियों का सीना गर्व से भर उठा है, माथा उन्नत हुआ है. प्रधानमंत्री जी के जो प्रयास हैं, ये FAO ने कहा है, भूखमरी मिटाना, गरीबी हटाना, गरीबी कम करने के प्रयास करना, खाद्य सुरक्षा सुनिश्चित करना और उत्पादकता एग्रीकल्चर के क्षेत्र में बढ़ाना, ये उनके ऐसे काम हैं जो सचमुच में अभूतपूर्व और अद्भुत है. 80 करोड़ देशवासियों को कोविड काल में निःशुल्क राशन देना हो, खाद्य सुरक्षा के साथ साथ
पोषक अन्न मिले इसके प्रयत्न हो, या आने वाली पीढ़ियों के लिए धरती सुरक्षित बचाने के लिए प्राकृतिक खेती के प्रयत्न हो, उन प्रयत्नों को ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక తీరని కల. మారుతున్న కాలంలో పెరిగిపోయిన నిర్మాణ వ్యయాల వలన ఇల్లు కట్టుకోవడం అసాధ్యం అనుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిరుపేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్న పీఎం ఆవాస్ యోజనపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తోంది. అద్దెలు కట్టలేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్న ఎందరో సామాన్యులకు ఈ పథకం సొంత గృహ వసతిని కల్పిస్తోంది. తిరుపతి జిల్లాలో ఈ పథకం క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. గత ఏడాది పీఎంఏవై 1.0 కింద జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి 67,608 మంది దరఖాస్తు చేసుకోగా రికార్డు స్థాయిలో 39,826 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు విజయవంతంగా అందజేశారు. ప్రస్తుతం జిల్లాలో పీఎం ఆవాస్ యోజన 2.0 కింద పనులు మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాదిలో తిరుపతి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 3,719 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే 1,578 ఇళ్లు మంజూరై వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 51,492 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 45,197 మంది అర్హులుగా గుర్తించి ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మించి ఇస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్షేత్రస్థాయిలో మరియు ఆన్లైన్లో పరిశీలించి మేము అర్హులైన లబ్ధిదారులకి విడతల వారీగా ఎస్సీలకి బీసీలకి 50,000, ఎస్టీలకి 75,000, అలాగే పీవీటీజీలకి ₹1,00,000 వరకు మంజూరు చేసినాము. దీన్ని అమలు పరిచేదానికి కార్యాచరణలో చేసుకుంటున్నాము. గతంలో ఈ పథకం కింద ఒక ఇంటికి ₹1,80,000 ఆర్థిక సహాయం అందుతూ ఉండగా ప్రస్తుత నూతన విడతలో ఆ మొత్తాన్ని ఏకంగా ₹2,50,000కు పెంచారు. అద్దె ఇంటి కష్టాల నుంచి విముక్తి లభించి సొంత ఇంటిలో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నామని లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇల్లు లేదు ముందు, మేము ఇప్పుడు అడుగులు కట్టుకుంటా ఉన్నాము. మాకు పీఎంఏవై యోజన కింద మాకు 2,50,000 ఆర్థికంగా మాకు సహాయం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు నరేంద్ర మోడీ గారు మాకు ఈ అవకాశం కల్పించారు. ఇప్పుడు మా సొంత ఇంట్లో మేము హ్యాపీగా ఉన్నాము. మాకు ఇల్లు లేదు, ఇంత రోజు బాడిగ ఇంట్లోగా కష్టపడుతున్నాము. ఇప్పుడు మాకు సొంత ఇల్లు వచ్చింది. దానికి చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. మేము సొంత ఇంట్లో సంతోషంగా ఉన్నాము. పీఎంఏవై పథకం ద్వారా మాకు 2,80,000 వచ్చింది. దాంట్లో సొంత ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము. నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. పీఎం ఆవాస్ యోజన తిరుపతి జిల్లాలోని వేలాది నిరుపేద కుటుంబాల సొంతింటి కలలను నిజం చేస్తోంది. పెరిగిన ఆర్థిక సహాయంతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతూ ఉండటం వికసిత భారత్ సాధనలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రాంతీయ సహకారం అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన 68వ ఆసియా ఉత్పాదక సంస్థ ఏపీఓ పాలక మండలి సమావేశ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఉత్పాదకత, సంస్థాగత సహకారం, సుస్థిర ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఆసియా ఉత్పాదక సంస్థ సేవలను కొనియాడారు. కృత్రిమ మేధ, డిజిటల్ సాంకేతికతలు దేశ పారిశ్రామిక విధానాలను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. Journey demonstrates the transformative power of productivity-led growth. India's response has always been to convert every crisis into an opportunity. We remain one of the fastest growing large economies. We've recorded exports of $863 billion, an all-time record in the year just gone by. All of these mark the dynamism and decisive leadership that Prime Minister Shri Narendra Modi has brought to India. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. గుడ్ గర్ల్.
సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు దక్షిణ కొరియా మాజీ సైనికుల వ్యవహారాల మంత్రి క్వాన్ ఓ యూల్తో కలిసి సియోల్లోని ఇంజింకాక్ పార్కులో భారతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్ధం జరిగి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నం యుద్ధ సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారా ఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ చూపిన ధైర్యం, త్యాగం, మానవతా సేవకు నివాళిగా నిలుస్తోంది. ఈ సందర్భంగా కొరియా యుద్ధ వీరులను గౌరవిస్తూ పరస్పర సంబంధాలను బలోపేతం చేసేలా ఇద్దరు మంత్రులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. సైనికుల నిస్వార్థ త్యాగానికి గుర్తుగా జ్ఞాపికను విడుదల చేశారు. मैं इस रीजन में पीस के लिए अपने प्राणों की आहुति देने वाले वीर सैनिकों का हृदय से श्रद्धांजलि अर्पित करता हूं। यह स्मारक करेज का सिंबल है, यह स्मारक कंपैशन का सिंबल है, यह स्मारक सैक्रिफाइस का सिंबल है। साथ ही यह स्मारक भारत एवं कोरिया की जनता के बीच सदियों की मित्रता का भी संदेश दे रहा है। आज से 7 दशक से भी पहले जब कोरियन पेनिसुला युद्ध की त्रासदी में घिर गया था, तब भारत ने ह्यूमैनिटी के ప్రతిభకు పట్టుదల తోడైతే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చునని నిరూపించారు పశ్చిమ బెంగాల్కు చెందిన తృప్తి ముఖర్జీ. చిన్న వయసులోనే తల్లి నుంచి నేర్చుకున్న సాంప్రదాయ కాంతా కుట్టు కళతో ఆమె ఎదగడమే కాకుండా వేలాది మంది గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధిని కల్పించారు. ఈ సాంప్రదాయ కళను పరిరక్షించడంలో మహిళా సాధికారతకు చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ 2026 పురస్కారానికి ఎంపికయ్యారు. తృప్తి ముఖర్జీ ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి అక్కడి మహిళలకు, యువతకు ఉచితంగా ఎంబ్రాయిడరీ శిక్షణ ఇచ్చారు. నేడు ఆమె ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య అక్షరాల 18,000కు పైగానే ఉండడం విశేషం. హింస మార్గాన్ని వీడి జనస్రవంతిలో కలిసిన వారికి ఉపాధి కల్పిస్తే వారి జీవితాలు ఎలా మారతాయో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిరూపిస్తోంది. సుక్మా జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న తుంగల్ నేచర్ స్కేప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు నక్సల్స్ ఆపరేషన్లో చురుగ్గా పాల్గొని లొంగిపోయిన మహిళలు ఈ కేఫ్ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ కేఫ్ ద్వారా వారికి సమాజంలో అందరితో కలిసిపోయేలా చేస్తూ ఆత్మాభిమానాన్ని పెంపొందిస్తోంది. తుంగల్ నేచర్ స్కేప్కు వస్తున్న పర్యాటకులు కూడా ఈ మహిళల చేతి వంటని రుచి చూస్తూ వారి మార్పును అభినందిస్తున్నారు. ఈ ప్రయోగం రాబోయే రోజుల్లో ఇతర నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా అమలు చేయడానికి ఒక అద్భుతమైన రోల్ మోడల్గా నిలిచింది. తమిళనాడులో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే 6 రోజుల పవిత్ర ఉత్సవం స్కంద షష్ఠి రాక్షసుడైన సూరపద్మునిపై సుబ్రహ్మణ్య స్వామి సాధించిన విజయానికి, అంటే చెడుపై మంచి సాధించిన గెలుపుకు సూచికగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు కోలాహలంతో అత్యంత నియమ నిబద్ధతలతో కొనసాగిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు మొక్కుబడులు తీర్చుకోవడానికి తమ నాలుకపై చిన్న ఈటలు గుచ్చుకుంటారు. ప్రధాన ఆకర్షణగా 6వ రోజున జరిగే నాటకం సూర సంహారం. ఈ అద్భుతమైన ఘట్టాన్ని కళ్ళారా వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముంబైలో ఈరోజు సైప్రస్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశం నిర్వహించారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్
క్రిస్టోడౌలిడస్ భారతదేశ పర్యటన సందర్భంగా నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర దేశాల కీలక పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబైలో అధికారిక వాణిజ్య కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సైప్రస్ ప్రకటించింది. ఈ వేదికగా భారతీయ పరిశ్రమల సమైక్య, సిఐఐ, సైప్రస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మధ్య వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. పరస్పర పెట్టుబడులు, జాయింట్ వెంచర్లు, రంగాల వారీగా కార్పొరేట్ భాగస్వామ్యం పెంపొందించేందుకు ఇరు దేశాలు ఆమోదం తెలిపాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్, కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నేటితో ముగిశాయి. 29 రాష్ట్రాల నుంచి 900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యుడు గంటి హరీష్ మాథూర్, ఎస్పీ రాహుల్ మీనాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీలకు అమలాపురం వేదిక అవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి బాలల హక్కుల పరిరక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్య హక్కులు ప్రతి చిన్నారికి అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర కమిషన్ సభ్యులు అన్నారు. సంక్షేమ హాస్టల్లో బాలల విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామంలో నల్సా ఆశ 2025 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బాల్య వివాహాల నివారణపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల తల్లి బిడ్డకు ప్రాణ సంకటంగా మారుతుందని హెచ్చరించారు. వివాహ సమయంలో వరకట్న వేధింపుల నుంచి రక్షణకు, ఆస్తిలో హక్కులు పొందేందుకు తగిన పత్రాల ద్వారా చట్టపరమైన రక్షణ పొందవచ్చునని వివరించారు. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వంజంగి మేఘాలకొండ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా మారింది. సముద్ర మట్టానికి దాదాపు 4000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మేఘాలు నేలపై పరుచుకుని మంచు దుప్పటి కప్పినట్లు కనిపిస్తాయి. ఒక్కసారిగా వచ్చే మేఘాలు చల్లని పిల్లగాలులు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. పాడేరు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంజంగికి చేరుకోవాలంటే తెల్లవారుజామున 3 గంటలకే బయలుదేరాలి. కొండపైకి సుమారు కిలోమీటరు ట్రెక్కింగ్ చేసి వెళ్తే సూర్యోదయం సమయంలో మేఘాల సముద్రాన్ని చూడవచ్చు. పట్టణంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా ఇక్కడికి వస్తే 18 డిగ్రీల చలి మేఘాలు మనల్ని తాకుతూ వెళ్తాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఊటీ, కొడైకెనాల్కు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. వారాంతంలో విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు వంజంగికి తరలి వస్తున్నారు. హర్ముజ్ జలసంధిలో తన నియంత్రిత సముద్ర మండలాన్ని విస్తరిస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం ఆ మార్గంలో ప్రయాణించే అన్ని నౌకలు కొత్తగా ఏర్పడిన పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ PGSA నుంచి స్పష్టమైన అనుమతి పొందవలసి ఉంటుంది. ఈ విస్తరించిన పర్యవేక్షణ ప్రాంతం కుహ్యే ముబారక్ నుంచి UAEలోని
ఫుజైరా ఓడరేవుకు దక్షిణాన ఉన్న జలాల వరకు విస్తరించి ఉంది. అయితే యుఏఈ స్వేచ్ఛా నౌకాయానానికి మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో కీలక ప్రపంచ చమురు మార్గమైన హార్ముజ్పై ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. రష్యా తన అణ్వస్త్రాల సన్నద్ధతను అభ్యసించడానికి వ్యూహాత్మక అణు విన్యాసాలను నిర్వహించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో రష్యా దేశ వ్యూహాత్మక రాకెట్ దళాలు, సుదూర విమానయాన విభాగాలు, ఉత్తర పసిఫిక్ నౌకాదళాలు విన్యాసాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశాలైతే 1800117800 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. संवाद और जन जन से सीधा जुड़ाव, साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात। अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात। भाषा और परंपरा, विज्ञान और विरासत की बात। आए महीने का आखिरी रविवार और देश कहे चलो सुने। దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు చివరికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 75,183 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 23,654 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 63 పైసలు బలపడి 96 రూపాయల 23 పైసలకు చేరింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వచ్చే సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈరోజు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా 18 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఇక రేపు 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంటుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో ముడి చమురు, పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ఎబోలా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయంలో నిబంధనలు పాటించాలని అడ్వైజరీ జారీ. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులో పర్యావరణ హిత టెక్నాలజీని వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన. ఈ నెల 28న బక్రీద్ సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. పిడుగురాళ్లలో 48 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రత నమోదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.